యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలే నాకు ఊపిరి అందటం లేదంటే ఏకంగా తాళం వేసేసావేంటి? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా, అందుకు నువ్వే కన్నంలో నుంచో చూడ్డానికి ట్రై చేయలేదు కదా. అసలే టెన్షన్తో తిక్కరేగుతుంది. ఈ హోల్స్ లో నుంచి నేను చూడటం కూడానా? కోమలి, నానమ్మొచ్చింది, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వేంటే గడికోసారి గడి పెట్టుకుంటున్నావు? అబ్బా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా నానమ్మ. ఇంతకీ ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? లక్షణంగా ఉన్నావు. ఆ చాలీ చాలని చిన్న చిన్న గుడ్డ పీలుకలు వేసుకునే బదులు చక్కగా ఇలా రెడీ అవ్వచ్చు కదా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? సరే సరే, సిద్ధమైనట్టేనా? పూజకి టైం అవుతోంది. రెడీ అయిపోయాను నానమ్మా. సరే రా. నీ మూతేమో మూసే ఉంది. ఆ ముత్యాల్లాంటి ఎక్కిళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయే? నాకే నానమ్మా, నాకే. ఉండు, మంచి నీళ్ళు తీసుకొస్తాను. ఏంటిది? ఆ మాత్రం ఆపుకోలేవా? ఏంటి ఆపేది? ప్రపంచంలో 1, 2 అయినా ఆపుకోవచ్చు, కానీ ఎక్కిళ్ళు ఆపుకోవడం అంత సులువు కాదు తెలుసా? పెద్ద సైంటిస్ట్ చెప్పొచ్చాడమ్మా. ఇదిగోనే. నువ్వు వెళ్ళింకా. ఏ, నేనుంటే తాగవా? అబ్బా, తాగుతానులే. ఇక పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏమిటే, రెడీ అయిపోయావుగా? రా. అబ్బా, నేను వస్తానుగా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. నీళ్లు మొత్తం తాగవే. అబ్బా, నేను తాగుతానుగా, వెళ్ళు. సరే, నువ్వు తొందరగా రా. ఇదిగో నీళ్లు తాగు. అమ్మయ్యా, ఎక్కిళ్ళు తగ్గాయి కదా. నీకు అమ్మయ్య అన్నట్టుంది, నాకు మా అమ్మ అయ్యా గుర్తొస్తున్నారు. పెద్ద హీరోలా దిగబడ్డావు కదా, దిగాక లోతును చూసి భయపడతావే. దిగాకే కదా తెలిసింది ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్ని ఎక్కిళ్ళు తెప్పిస్తుందో. సరే గాని ఇక నేను వెళ్తాను. ఏ ఆగా, ఎలాగో ఇప్పటిదాకున్నావుగా, ఆ పూజ కూడా అయిపోయే వరకుండు. చంద్రుని చూసి నిన్ను చూస్తా. ఇంకా ఉండాలా? కోమలి, ఏంటి వంశీ, నా రూమ్లోకి వచ్చావు? నాన్న ఫైల్ కోసం. నాన్న ఏది ఒక చోట పెట్టడు కదా, నీ రూమ్ లో పెట్టాడేమోనని వెతకడానికి వచ్చాను. ఉండు. ఏంటి అంత గట్టిగా అరిచావు? జడుచుకొని చచ్చాను. నా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉందిరా బామ్మర్ది. అది ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ గదిలో ఉంటుంది. కానీ అక్కడ కూడా వెతికాను కోమలి, లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది, కార్లో పెట్టినట్టు గుర్తు. అవునా? సరే వెళ్ళి చూస్తానుండు. అప్పటి నుంచి చెప్తున్నాను బయటికెళ్లే మార్గం చూడమని.
నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, పట్టించుకోరేంటి? చెప్తుంది మీకే, వినాల్సింది మీరే. నేనేమి ఈ గోడలకి దానికి వేసిన రంగులకి చెప్పడం లేదు. ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావు. నేను మరీ అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఏదో చిరాకులో ఫోన్ విసిరి కొట్టేశాను. సారీ. సారీ చెప్తే సరే అంటానని అనుకుంటున్నావా? తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇక అది వదిలేయండి. ఒక్కసారి వదిలేస్తే ఇంకోసారి తప్పు చేస్తావు. ఏంటి పైకి వస్తున్నారు? ఒంటరిగా ఉన్నాను కదా అని ఎంతకైనా తెగిద్దాం అనుకుంటున్నారేమో. నా జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను చిన్నప్పుడు కరాటే కుంఫు కూడా నేర్చుకున్నాను. మర్యాదగా దూరంగా ఉండండి. చెప్పానుగా, నీకంత సీన్ లేదు. నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది నీకన్నా చాలా బెటర్గా ఉంటారు. మీరు ఎంతో మందిని చూసుంటారు, కానీ నాలాంటి అమ్మాయిని మాత్రం చూసుండరు. ఎందుకంటే నాలాంటి అమ్మాయి నేనొక్కదాన్నే ఉంటాను కాబట్టి. అవునవును, కుళ్ళిపోయిన టమాటాలతో కర్రీ వండుకొని తినే నీలాంటి అమ్మాయి ఈ భూ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఏంటి సడన్ గా గాలి చల్లగా వస్తుంది? వేసుకో, చలికి చచ్చిపోయేలా ఉన్నావు. చలికి చావనైనా చస్తాను, కానీ మీ ఒంటి మీద కోటు నా ఒంటి మీద వేసుకోవడం జరగదు. పిట్టంతా ఉంటావు కానీ పొగరు మాత్రం బాగానే ఉంది. మరి తమరంతలాగా కాదు. రుద్ర కార్ ఇక్కడుందేంటి? ఈ పొగరుతోనే కాంపిటీషన్లో గెలిచేస్తా అనుకుంటున్నావా? నేను నేర్చుకున్న విద్య, నా గుండెలోని ధైర్యం, అన్నింటికి మించి నా సహనం అవి తోడుగా ఉన్నాయి. వాటితోనే పోటీలో గెలిచి చూపిస్తాను. వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? ప్రపంచానికి తెలియకుండా
ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్నమాట. చెప్తా నీ సంగతి. హలో. హాయ్ కేడి. ఏంటి సంగతి? నీకొక షాకింగ్ న్యూస్. ఏంటది? ప్రపంచానికి శత్రువులుగా కనిపిస్తున్న ఆ రుద్ర ఈశ్వరుల మధ్య చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. వాట్ డు యు మీన్? ఏం మాట్లాడుతున్నావు? అవును కేడి, మనవంతా అనుకున్నట్టు వాళ్ళు విరోధులు కాదు, విరోధుల్లా నటిస్తున్నారు. షెఫ్ కాంపిటీషన్లో వింత వింత వేషాలన్నీ వేసి లైవ్ షోకి రేటింగ్ పెంచుతున్నారు. అదంతా అనుకోకుండా జరిగింది కాదు కేడి, వీళ్ళు అనుకొని చేస్తున్నారు. నీకలా తెలుసు? రైట్ నౌ వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఉన్నారు. ఊరికి చాలా దూరంగా, ఒకరికొకరు చాలా దగ్గరగా, ఏకాంతంగా, ఎవ్వరికీ కనపడని చోట. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు రత్నాంగి. ఏం చేద్దాం? నాకు తెలిసిన మీడియా వాళ్ళని పంపిస్తాను. రుద్ర ఈశ్వరి రెడ్ హ్యాండెడ్గా దొరికేలా నువ్వు చూసుకో. ఒక్కసారి కెమెరాకి దొరికితే చాలు, టీవీలో 100 సార్లు వేసి రుద్ర బతుకుని ఛిద్రం చేస్తారు. ఇక కాంపిటీషను లేదు, మనకి ఏ టెన్షను ఉండదు. సూపర్, వెంటనే పంపించు. రుద్రాని రోడ్డుకు లాగేయొచ్చు. డన్. ఆర్కే సార్, మనకు తెలిసిన ప్రెస్ వాళ్ళందరినీ పిలిపించు. ఫోన్ కనెక్ట్ కావడం లేదు. ఈశ్వరి ఫోన్ కనెక్ట్ కాకపోవటం ఏంటి కామాక్షి? ఇంకోసారి ట్రై చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందండి. పోనీ ఆ చార్మి వాళ్ళకన్నా ఇంకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాను అత్తయ్య, తను కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఉన్న సమస్యలు చాలవనా? ఇప్పుడు కొత్త సమస్యకి శ్రీకారం చుట్టింది. ఈశ్వర్ ఏదో కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? కావాలని చేయకపోవచ్చమ్మమ్మా, కానీ కాస్తైనా బాధ్యతగా ఉండాలి కదా. ఇప్పుడు చూడు, తన వల్ల అందరం కింద మీద పడుతున్నాం. అది ఏమైపోయిందనే దిగులు కన్నా ఎందుకు ఇలా చేసిందనే దెప్పు పొడుపులు ఎక్కువైపోయాయి ఇక్కడ. అబ్బా నువ్వు ఉండమ్మా. వదినా, చార్మికి ఇంకొకసారి ఫోన్ చేసి చూడు. ఆంటీ మళ్ళీ కాల్ చేస్తుంది శివ. సరే లిఫ్ట్ చేసి మాట్లాడు. ఏం మాట్లాడను? ఈశ్వరి ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పను? నాకేం చేయాలో తోచడం లేదు. హోటల్లో ఉంటుందేమో అని వెళ్ళాం, అక్కడ కూడా లేదు. ఇంకేం చేస్తాం? ఇప్పుడు కాకపోయినా కాసేపటి తర్వాత అయినా చెప్పాలి కదా. ఇంట్లో కులాసాగా కూర్చున్న దాన్ని ఎగేసుకుంటూ తీసుకుని వచ్చాను. ఇప్పుడు తను ఏమైందో అని ఎంతో టెన్షన్ గా ఉంది. చార్మి వాళ్ళు కూడా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అర్థం కావడం లేదు. ఇందాక బయలుదేరుతున్నాము అంది, ఇప్పుడేమో వాళ్ళు బయలుదేరారు అన్న భరోసా కూడా పోయింది. పోనీ ఇంకెవరైనా స్నేహితులింటికి వెళ్ళిందేమో కనుక్కోలేకపోయారా? ఈశ్వరికి అంత స్నేహితులు ఎవరున్నారత్తయ్యా? ఉన్న 2-3 కూడా ఫోన్ చేసి చూసా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదంట. అమ్మ చార్మి, మీరే వచ్చారేంటి? ఈశ్వరి ఏది? అది దిగు. అబ్బా,
అమ్మయ్యా, వచ్చావా? నేనిక వెళ్తాను కోమలి. అదేంటి? పూజ అయ్యాక చంద్రుడు వస్తాడు. చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత నేను చూద్దాం అనుకున్నాను కదా. అయ్యో కోమలి, ఒక పక్క ఈశ్వరి రాలేదని కంగారు పడుతూ ఉంటే చందమామ రాక కోసం ఇంకేం ఎదురు చూస్తారు చెప్పు. ఇదంతా అయ్యే పని కాదు కానీ నేను ఇక వెళ్తాను. ఏ ఆగు, హాల్లో అందరున్నారు. ఆ కిటికీల నుంచి దూకి వెళ్ళిపో. సరే, బాయ్ బాయ్. ఏమైందమ్మా? ఈశ్వరి ఎక్కడుంది? ఎక్కడుందో మాకు కూడా తెలియడం లేదంటీ. తెలియకపోవడం ఏంటమ్మా? మీతోనేగా వచ్చింది. మాతోనే వచ్చింది, చాలాసేపు మాతోనే ఉంది. మధ్యలో నేను శివ కన్స్ట్రక్షన్ ఆఫీస్ కి వెళ్ళాం. వచ్చేసరికి అపార్ట్మెంట్ దగ్గర ఈశ్వరి లేదు. అసలేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు చార్మి. అలా ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళావు? అసలే ఉపవాసం మీదుంది. ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే జాగ్రత్త జాగ్రత్త అని 10 సార్లు చెప్పాను. అయినా ప్రతిఫలం లేకుండా పోయింది. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు. హోటల్కి వెళ్ళిందేమో అని అక్కడికి కూడా వెళ్ళి చూసాం. అక్కడ కూడా లేదా ఆంటీ. ఈశ్వరికి ఏమైందోనని భయంగా ఉందత్తయ్యా. అన్నయ్య, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? ముందు మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర కనుక్కుందాంరా. అవసరమైతే పోలీస్ రిపోర్ట్ గురించి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నయ్య. కామాక్షి, నేను సుబ్బు వెళ్ళి వెతికొస్తాం. సరేనండి. పదన్నయ్య. పదరా. అంకుల్, నాతో రండి, నా కారులో వెళ్దాం. పద బాబు. కేడీ మీడియా వాళ్ళని పంపిస్తాను అన్నాడు. కోడి కూసేదాకా రారా ఏంటి? లేక లేక దొరికిన ఒక గొప్ప అవకాశం. చప్పగా నీరు గారిపోదు కదా. హలో, ఎవరైనా ఉన్నారా? మేము ఈ ఫ్లాట్ లో ఉండిపోయాం. ఈజ్ ఎనీవన్ దేర్? చిన్నప్పటి నుండి చాక్లెట్ మొహమే ఎరగనట్టు ఎలా తింటున్నాడో. చాక్లెట్ మొహమోడు. నాకు తెలుసు, నన్ను ఊరించడానికి ఇదంతా. కావాలా? మొహమాటమా? నీకు అలాంటివి కూడా ఉన్నాయా? నేను అడగగానే సిగ్గు లేకుండా తీసుకుని తింటావనుకున్నాను. హలో, నేను మీడియా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. కేడీ గారు మాకు ఫోన్ చేసి చెప్పారు మేడం, అనుకున్న సమయానికి బయలుదేరలేకపోయాం. కారు ట్రబుల్ ఇచ్చింది మేడం. ఓ, ఇప్పుడెలా? డోంట్ వరీ మేడం, ఒకవేళ మీరు వచ్చి పిక్ చేసుకోగలిగితే బెటర్ ఏమోనని. యా ష్యూర్. ఇప్పుడు ఎక్కడున్నారు? మేము ఆఫీస్లోనే ఉన్నాం మేడం. మా ఆఫీసు మీరు చెప్పిన లొకేషన్కి దగ్గరలోనే ఉంది మేడం. లొకేషన్ పంపిస్తాను, కొంచెం ఫాస్ట్గా రండి మేడం. సరే. ఓకే మేడం. కోతకి పంట వచ్చే టైంలో చేతిలో కొడవలి లేదన్నట్టు ఈ రుద్రని రోడ్డుకి లాగుదామనుకునే అవకాశం వచ్చినప్పుడే అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఉదయం నుంచి ఏం తినలేదు కదా, అందుకే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఇవి తాగే నీళ్ళనా? అవి తప్పితే వేరే నీళ్లు తాగే అవకాశం ఉందా?
ఎడారి మధ్యలో గొంతు ఎండిపోతున్నా మినరల్ వాటర్ కావాలనే మొహంలా ఉన్నారు తమరు. అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు లేదా? అవి మంచినీళ్లే బాబు, తాగండి. నిన్ను నమ్మడానికి లేదు. ముందు నువ్వు తాగు. నాకొద్దు. అంటే ఏవో పిచ్చి నీళ్లు నా చేత తాగించాలని చూస్తున్నావా? ముందు నువ్వు తాగు. నాకొద్దని చెప్పాను కదా.